ఎన్నికల ప్రక్రియలో ఫామ్ 20 డేటా చాలా కీలకమైంది. ఫామ్ 20 ప్రకారం ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ప్రకటించాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈ రోజు వరకు కూడా లెక్కలు ప్రకటించకపోవడం అసాధారణమైన చర్యనని పరిశీలకులు భావిస్తున్నారు. ఫామ్ 20లో ఏమి ఉంటుందంటే భారత ఎన్నికల సంఘం జారీ చేసే ఫామ్ 20 ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించిన కీలక పత్రం. ఇది ఫైనల్ రిజల్ట్ షీట్. అందులో నియోజకవర్గంలోని ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు ఉంటాయి. ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్లతో పాటు ప్రతి అభ్యర్థికి పొందిన ఓట్ల సంఖ్యను ఫామ్ 20లో నమోదు చేస్తారు. ఎన్నికల విజేతను నిర్ణయించడంలో ఈ ఫామ్ కీలకం. పారదర్శకత కోసం అందరికీ దీనిని అందుబాటులో ఉంచాలి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68% పోలింగ్ ఓట్లయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తీరిగ్గా 4 రోజుల సమయం తీసుకుని 81% పోలైనట్లు ప్రకటించింది. ఇది అసాధారణమని ఓట్ ఫర్ డెమోక్రసీ VFD అనే సంస్థ వాదించిన విషయం తెలిసిందే కదా. గతంలో ఎన్నడూ ఈ తేడా 1% కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5%గా నమోదైంది. దీనిని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా ఉంది. మాక్ పోలింగ్లో ఆగస్టు 27, 2024 80%కి తగ్గిన కొత్త బ్యాటరీ స్టేటస్ అంటే 20% తగ్గింది. గజపతి నగరం నియోజకవర్గంలో మే 13న జరిగిన పోలింగ్ అనంతరం ఈవీఎంకు వీవీప్యాట్కు బ్యాటరీ స్టేటస్ 50% ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ కోసం తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ పవర్ 99% ఎలా చూపించింది? ఈ అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో 5% వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పినా వీవీప్యాట్లను లెక్క పెట్టడానికి ఈసీకి ఎందుకు అభ్యంతరం చెబుతోంది అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు బెల్లం కొట్టిన రాయిలాగా ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయింది. దానివల్ల సామాన్య ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.